వెయిట్ లాస్‌లో ఉన్నారా? బట్ దోస తినాలి అని అనిపిస్తుందా? అయితే మీరు ఈ దోస ట్రై చేయొచ్చు. ఇది సూపర్ హెల్తీ రాగి దోస. అది కూడా అస్సలు రైస్ అనేది యూజ్ చేయకుండా ఈ దోసని ప్రిపేర్ చేశాను. మనందరికీ తెలుసు రాగిలో కాల్షియం, ఇంకా ఫైబర్, ఐరన్ అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి. ఈ దోస మంచి హెల్తీగా ఉంటుందనమాట అందరికి. సో, ప్రాసెస్ మొత్తం చూసేసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఒక కప్పు ఉరద్ దాల్ తీసుకున్నాను. దాంట్లోనే మనం ఈ రాగి అంటారు కదా! అవి 2 కప్స్ తీసుకున్నాను. బియ్యం 2 కప్స్ తీసుకుంటాం కదా! అలా ఇవి. ఇక్కడ బియ్యం అనేది అస్సలు యూజ్ చేయలేదు. మొత్తం కూడా వీటిని మంచిగా వాష్ చేసుకోవాలి. చాలా డర్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఒక 2-3 టైమ్స్ వరకు నేను వాష్ చేసుకున్నాను. దీంట్లోనే ఒక 1 టీ స్పూన్ ఆఫ్ మెంతులు కూడా యాడ్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసేసి ఒక 7 అవర్స్ వరకి నేను వీటిని సోక్ చేశాను. 7 అవర్స్ తర్వాత మళ్ళీ ఒక్కసారి వీటిని మంచిగా ఇలా కడిగేసేసుకొని వాటర్ అనేది తీసేసేయాలి. తీసేసి ఇంకొక కప్‌లో కొంచెం పోహా తీసుకుంటున్నాను. సన్న అటుకులు అంటారు. సన్నవి కానీ, లావు కానీ ఏవన్నా తీసుకోవచ్చు. అవి తీసుకొని నానబెట్టాను ఒక 5 మినిట్స్. ఇప్పుడు మనం ఇది మిక్సర్ జార్‌లో కానీ, ఇలా వెట్ గ్రైండర్‌లో కానీ దేంట్లోనన్నా యాడ్ చేసేసి, ఇప్పుడు నానబెట్టిన పోహాని కూడా యాడ్ చేసేసి, దీన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండర్ ఉన్నవాళ్ళు గ్రైండ్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా వెట్ గ్రైండర్‌లో చేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. అండ్ మనకి పిండి అనేది ఒదిగి వస్తుందనమాట. సో, ఇదంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఓవర్ నైట్‌ని అలాగా వదిలేసేయాలి. ఒక వేడి ప్లేసెస్‌లో పెట్టేస్తే ఇక్కడ చూసినట్టయితే మంచిగా పొంగుతుందనమాట. ఏదైనా కబోర్డ్‌లో కానీ, ఓవెన్‌లో కానీ పెట్టేసారంటే, ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ ఇంకా గట్టిగా ఉంది గదా పిండి దోస కన్సిస్టెన్సీకి రావడానికి కోసం నేనిక్కడ వాటర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం లేదంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నారంటే వేరే గిన్నెలోకి కొంచెం సాల్ట్ ఏసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి పెనం మీద ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేయట్లేదనమాట. దోస మంచిగా తిరగాలి అంటే కింద ఆయిల్ అనేది అస్సలుండొద్దు. మీకు లావు కావాలంటే లావు, సన్నగా కావాలన్న వాళ్ళు సన్నగా, ఎలాంటి ఎలా తినేవాళ్ళు అలా తినేయొచ్చనమాట మంచిగా. ఇక్కడ ఆయిల్ కానీ ఏది కూడా అన్నీ వెయిట్ లాస్‌లో ఉన్నవాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. లేదంటే మంచిగా ఘీ యాడ్ చేసుకొని కూడా తినండి. చాలా చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు ఇట్లా ప్లెయిన్‌గా, సింపుల్‌గా కూడా తినేసేయొచ్చు. లేదంటే ఇంకొక వే కూడా ఉంది. దీని మీద మళ్ళీ సేమ్ దోసలాగా ప్రిపేర్ చేసేసుకొని, ఎర్ర మిరపకాయల చట్నీ ఉంటుంది కదా! వింటర్‌లో స్పెషల్ చట్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదా! మీకు కనుక లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పైన అది కూడా క్లిక్ చేసి చెక్ చేసేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ దోసకి ఇలా ఎర్ర కారం చట్నీ వేసుకొని దీనిపై నుంచి కొంచెం ఘీ వేసేసుకొని వెయిట్ లాస్‌లో ఉన్నవాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. ఈ ప్రాసెస్ అనేది పేపర్‌లాగా నేనేసుకుంటాను. నాకు దోసలంటే పేపర్‌లాగా ఉంటేనే చాలా ఇష్టమనమాట. సో, ఇలా వేసేసుకొని, దీన్ని ఫోల్డ్ చేసేసుకొని, ఏదైనా చట్నీతో కానీ, లేదంటే మనము ఇంట్లో ఏదైనా పొళ్ళుంటాయి కదా! ఆ పొళ్ళుతో కూడా తినేసేయొచ్చు హ్యాపీగా. ఈ దోస మంచిగా డైట్ ఫాలోవర్స్‌కి కానీ, డయాబెటిక్ పీపుల్ కానీ, ఇంకా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లవర్స్ ఉంటారు కదా! వాళ్ళకి కూడా సూపర్ పర్ఫెక్ట్‌గా అనిపిస్తుందనమాట. సో, నెక్స్ట్ టైము రెగ్యులర్ దోస బదులు ఈ రాగి దోసెస్ మొత్తం మంచిగా ట్రై చేసేయండి. ట్రై చేసి హెల్తీగా ఉండండి. వీడియో గనుక నచ్చిందనుకోండి, ఒక్క లైక్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.